1863 జనవరి 12న ఒక బెంగాలీ కుటుంబంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జన్మించారు స్వామి వివేకానంద గారు. ఆయన కేవలం 39 సంవత్సరాలే బ్రతికినా ఈరోజు సనాతన ధర్మం గురించి, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి ప్రపంచానికి తెలిసాయంటే ఆయన 1993లో అమెరికాలో సర్వమత సమ్మేళనంలో ఆయన ప్రసంగించిన ప్రసంగాలే. ఆ ఒక్క ప్రసంగంతో మొత్తం ప్రపంచ నలుమూలల నుండి వచ్చినటువంటి పండితులందరూ విని సనాతన ధర్మం గురించి, భారతీయత గురించి, భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి, భారతీయత ఔన్నత్యం గురించి అందరికీ తెలిసేలా చేశారు. స్వామి వివేకానంద గారి గురించి ఆ రోజే అందరికీ తెలిసింది. ఆయన గొప్ప మానవతావాది. ఆయన దేశాన్ని నడిపించినటువంటి గొప్ప ఇంధనంలో ఆయన కొటేషన్లు మనకి ఇప్పటికీ ఉపయోగపడతాయి. ఆయన ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చేసి చూపించారు. అదే ఈరోజు యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడడం జరిగింది. యువత కూడా ఆయన భావాలతోనే బ్రతకాలి. ఈ అరాచకాలని, ఈ అక్రమాలని, అవినీతిని అరికట్టాలంటే యువత స్వామి వివేకానంద చరిత్ర గురించి తెలుసుకోవాలని చెప్పారు. దేశాన్ని మనకేమిచ్చింది కాదు, దేశానికి మనమేమిచ్చామన్నది ముఖ్యం. యువత కూడా దేశం కోసం, దేశ సేవ కోసం నిజమైన దేశభక్తిని ప్రదర్శించాలి అంటే స్వామి వివేకానంద గారి గురించి తెలుసుకోవాలి. ఆయన ఇప్పటికీ యువతకి చాలామందికి తెలియదు స్వామి వివేకానంద గారి గురించి. ఏవో 2-3 కొటేషన్లు చదివి వదిలేస్తారంతే. ఆయన వ్యక్తిత్వం మనం తెలుసుకుంటే మన జీవితం ధన్యమైనట్లే అని చెప్పారు స్వామి యోగి ఆదిత్యనాథ్ గారు.